ఒక 3 కాలాల పాటు ఈ సమాజాన్ని నడిపించినటువంటి ఒక యుద్ధ నౌకకి 3 నిమిషాలు 2 నిమిషాల్లో మాట్లాడడం అనేటువంటిది సాధ్యం కాదు. కేవలం ఆయనను స్మరించుకోవడానికి తప్ప ఈ సమయం దానికి సరిపోదు. రెండోది, చాలామంది మిత్రులు చాలా అద్భుతమైనటువంటి అంశాలు చెప్పినారు. ముఖ్యంగా ఈ 3 కాలాలు ఏమిటి అంటే, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఒక విప్లవ కాలం, అదేవిధంగా వివక్ష కాలం, ఆ తర్వాత విముక్తి కాలం. తెలంగాణ విముక్తి కాలాన్ని, దళిత వివక్ష కాలాన్ని, సామాజిక వివక్ష కాలాన్ని, విప్లవం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కళను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వాడు గద్దర్. ముఖ్యంగా మా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప ఆయనని ఒక కవిగానో, ఒక గాయకుడిగానో, ఇంకా వాగ్గేయకారుడిగానో అన్నా కూడా ఆయన ఒక్క రంగానికి మాత్రమే పరిమితం అవుతాడు. ఆయన ఒక గొప్ప సామాజిక విప్లవ సేనానిగా, ఒక సాంస్కృతిక విప్లవ యోధుడిగా, ఒక యుద్ధ నౌకగానే నేను భావిస్తా ఉన్నాను. వారికి నా హృదయపూర్వక మనపూర్వక నివాళి. ఆయన లేకపోయి ఉంటే బహుశా నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా, ఈ వేదిక మీద ఉన్న ఎవరూ ఉండకపోయేవాళ్ళు. మాకు దాదాపుగా 50 సంవత్సరాల కింద, 45 సంవత్సరాల కింద గద్దర్ పరిచయం. ఆయన ప్రతి సందర్భంలో ఆయనతో నడిచాం. ఆయన ఏ ఉద్యమం చేపట్టినా మేమున్నాం. చివరికి మేము తెలంగాణ భువనగిరి సభ పెట్టినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా తెలంగాణ గీతాన్ని ఆలపించినాడు. ఆ తర్వాత ఆయన మీదనే కాల్పులు జరిపింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆ తర్వాత ఆయనను బతికించుకోవడానికి కూడా ఈ పాటలు రాసిన వాళ్ళందరూ, ఇవాళ పాడిన వాళ్ళందరూ ఆయన పాటతోటే బతికాడు. భవిష్యత్తులో కూడా పాటతోటే ఆయన జీవిస్తాడు, పాటలోనే జీవిస్తాడు. ఆయన ఒక అవార్డుకు పరిమితం చేయడమో, లేదా ఇంకొక దానికి పరిమితం చేయడమో, ఒక పార్టీకి పరిమితం చేయడమో సాధ్యమయ్యే పని కాదు. ఆయన విప్లవానికి పర్యాయ పదం అనేటువంటిది చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఒక 3 కాలాల పాటు ఈ సమాజాన్ని నడిపించినటువంటి ఒక యుద్ధ నౌకకి 3 నిమిషాలు 2 నిమిషాల్లో మాట్లాడడం అనేటువంటిది సాధ్యం కాదు. కేవలం ఆయనను స్మరించుకోవడానికి తప్ప ఈ సమయం దానికి సరిపోదు. రెండోది, చాలామంది మిత్రులు చాలా అద్భుతమైనటువంటి అంశాలు చెప్పినారు. ముఖ్యంగా ఈ 3 కాలాలు ఏమిటి అంటే, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఒక విప్లవ కాలం, అదేవిధంగా వివక్ష కాలం, ఆ తర్వాత విముక్తి కాలం. తెలంగాణ విముక్తి కాలాన్ని, దళిత వివక్ష కాలాన్ని, సామాజిక వివక్ష కాలాన్ని, విప్లవం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కళను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వాడు గద్దర్. ముఖ్యంగా మా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప